నమస్తే మిత్రులారా! ఈరోజు ఈ మధ్య కాలంలో చాలా ప్రముఖంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక రాజకీయ అంశం మీద మాట్లాడదలుచుకున్నాను. అదేమిటంటే నిన్న హైదరాబాద్‌లో జరిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్‌లో కూడా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, బీజేపీకి అండుదండగా ఉండి సైద్ధాంతిక పునాదులను ఇస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికవాదం, దాన్ని ఇంగ్లీష్‌లో మనం సెక్యులరిజం అంటాం. సోషలిజం, దాన్నే తెలుగులో సామ్యవాదం అంటాం. ఈ 2 పదాలు భారత రాజ్యాంగం 1950లో రాయబడ్డప్పుడు ఈ 2 పదాల యొక్క ప్రస్తావన ఒరిజినల్ రాజ్యాంగంలో లేదు కాబట్టి, ఇప్పుడు రాజ్యాంగాన్ని అవసరం అనుకుంటే దాన్ని సవరించి పూర్తిగా రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికవాదం మరియు సామ్యవాదం అనేటువంటి పదాలను తొలగించాలని బీజేపీ ప్రధానంగా అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుందని వారు మాట్లాడినారు. నిజానికి కొంచెం మనం లాస్ట్ మంత్‌లో పోయిన నెలలో 26వ తారీఖు నాడు ఢిల్లీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యదర్శి అయినటువంటి దత్తాత్రేయ హొసబల గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినారు. మొన్ననే కాకుండా గతంలో కూడా 2022లో కూడా వారు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు మనం గమనిస్తే తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ ప్రధానంగా భారతదేశాన్ని ఒక హైందవ సమాజంగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వారి యొక్క సిద్ధాంతం కావచ్చు, లేదా వారి యొక్క కార్యాచరణ మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ దానికున్నటువంటి ప్రత్యేకమైన భావజాల పరంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక లౌకికత్వం మరియు సోషలిజం అనే పదాలని ఎందుకు తొలగించాలనుకుంటుంది అనేది ఒక చర్చనీయాంశం అయితే. అది అలా ఉండడం ద్వారా ఇప్పుడు భారత సమాజానికి లేదా ప్రజలకు ఏమైనా సమస్యలున్నాయా అనేటువంటిది ఇంకొక రెండో అంశం. తర్వాత పదే పదే బీజేపీ నాయకులు గాని, అట్లాగే ఆర్ఎస్ఎస్ పెద్దలు గాని ప్రస్తావిస్తున్నట్టు ప్రస్తావన ఏంటంటే, ఒరిజినల్ రాజ్యాంగంలో ఈ పదాలు లేనప్పుడు, ఈ పదాలు ఎందుకు రాజ్యాంగంలో ఎప్పుడు చొరబడ్డాయి? లేదా ఎప్పుడు చేర్చబడ్డాయి? ఎందుకు చేర్చారు? దాని ద్వారా హైందవ సమాజంగా నిర్మించాలనుకున్నటువంటి భావజాలానికి నిజంగానే ఆర్ఎస్ఎస్ గాని, లేదా బీజేపీ పార్టీ గాని అదేమన్నా అడ్డంకుగా ఉందా? అనేటువంటి అంశం మీద విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, దత్తాత్రేయ హొసబల గారు మాట్లాడినట్టు, లేదా బీజేపీ నాయకులు చెప్తున్నట్టు, భారతదేశంలో 1975లో ఇందిరాగాంధీ గారు అంతర్గత అత్యవసర పరిస్థితిని పెట్టడం జరిగింది. దాన్నే మనం ఎమర్జెన్సీ పీరియడ్ అంటాం. లాస్ట్ మంత్‌లో చాలా చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. ప్రధానంగా ఈవెన్ బీజేపీ పార్టీ ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో 1975లో ఈ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ పెట్టి దేశంలో ఒక చీకటి యుగానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అని. దాదాపు ఒక 1 ఇయర్ కాలం పాటు అది ఆచరణలో ఉంది దేశంలో. అది బీజేపీ వాళ్ళు చెప్పడమే కాదు. దేశంలో 1975 కాలంలో ఎమర్జెన్సీని ఎదుర్కొన్నటువంటి పౌర హక్కుల సంఘాల వాళ్ళు కావచ్చు, లేదా వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెసేతర అన్ని రాజకీయ పార్టీలు. అప్పుడు సోషలిస్ట్ పార్టీ ఉండే, అట్లాగే జనతాదళ్ లాంటి పార్టీలున్నాయి, బీజేపీ లాంటి పార్టీలున్నాయి. అట్లా అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు పౌర హక్కులను, రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ మాట్లాడినటువంటి పౌర హక్కుల నాయకులను, తర్వాత ప్రజా ఉద్యమాలు నడుపుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, మొత్తం ఒక రకంగా దేశంలో ఉన్న అన్ని చిన్న పెద్ద జైళ్ళన్నీ కూడా ఖైదీలతో నిండిపోయిన మాట వాస్తవం. ఒక రకంగా భారతదేశం యొక్క, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి ఒక గొడ్డలి పెట్టుగా ఎమర్జెన్సీ ఉన్నమాట వాస్తవం. అట్లాంటి ఎమర్జెన్సీ కాలంని ఎత్తివేస్తూ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ సోషలిజం మరియు సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చడం జరిగింది. అది వాస్తవం, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మరి అది చేర్చడం ద్వారా వస్తున్నటువంటి సమస్యలేమిటి? ఏ విషయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని, లేదా వేటిని ఆధారం చేసుకొని బీజేపీ ఆర్గ్యుమెంట్ చేస్తుంది? నిజంగా దానివల్ల ఏమైనా నష్టం ఉందా? కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ దానికి
ఇప్పుడు ఆ చర్చ ద్వారా కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ మీద రాజకీయపరమైన మరియు సిద్ధాంతపరమైన చర్చను కూడా బీజేపీ పదే పదే లేవనెత్తుతుంది. రాజ్యాంగ పీఠికలో ఇది మరి సోషలిజం మరియు సెక్యులరిజం అనేది ఉండడం ద్వారా రాజ్యాంగ పీఠిక మౌలిక స్వరూపానికి ఏమైనా ప్రమాదం ఉందా అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అసలు వాస్తవానికి రాజ్యాంగ రచనా కాలంలో సోషలిజం మరియు సెక్యులరిజం అనే పదాల మీద ఏమైనా చర్చ జరిగిందనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. 1976లోనే ఈ సోషలిజం మరియు సెక్యులరిజం అనే పదాలని భారత రాజ్యాంగ పీఠికలో ఎందుకు చేర్చవలసి వచ్చింది? దానికి గల చారిత్రక నేపథ్యం మీద కూడా కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. నిజానికి కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ అనే దాని మీద ఇప్పుడు కాదు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఒక 1 ఇయర్ నుంచి దాని మీద చాలా చర్చ జరిగింది. ముందుగా చాలామంది దీని మీద ఒక రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వాదము, ప్రతివాదనలు చేస్తున్నారు తప్ప, భారత రాజ్యాంగం రచన జరుగుతున్నప్పుడు భారత రాజ్యాంగ సభలో ఉన్నటువంటి సభ్యులు వీటి మీద ఏమైనా చర్చ చేసినారా? చర్చ చేస్తే ఎందుకు మరి లౌకికవాదాన్ని లేదా సోషలిజాన్ని మౌలిక స్ట్రక్చర్ అయినటువంటి బేసిక్ స్ట్రక్చర్ అయినటువంటి రాజ్యాంగ పీఠికలో దీనికి చేర్చబడడానికి గల కారణాలు ఏమిటి? సైద్ధాంతిక కారణాలా? లేదా రాజకీయపరమైన కారణాలా? లేదా రాజ్యాంగం యొక్క నిర్మాణంలోనే మౌలికంగా, అంతర్లీనంగా, అంతర్భాగంగా సోషలిజం యొక్క భావజాలము లేదా సోషలిజం ఆశిస్తున్నటువంటి ఫలితాలు లేదా సెక్యులరిజం అనే భావానికి ఇచ్చినటువంటి అర్థము అంతర్లీనంగా రాజ్యాంగంలో ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని చేర్చవలసిన అవసరం లేదని అప్పుడు ఏమైనా భావించారనేది మనం గమనించాలి. ప్రధానంగా నేను ఊరికే రాజకీయంగా చెప్పకుండా ఆధారపూరితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ప్రతీది కూడా, ప్రతి ఒక్క అంశం కూడా భారత రాజ్యాంగంలో అక్షరబద్ధమైన ప్రతి అక్షరం, ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున ఒక ఇంటలెక్చువల్ డిబేట్ జరిగిన తర్వాతనే వాటిని ఆ సభ ఆమోదించింది. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని ఉన్నాయి. ఆ కాన్స్టెంట్ అసెంబ్లీ డిబేట్‌లో వాల్యూమ్ 7th వాల్యూమ్‌లో చాలా స్పష్టంగా వీటికి సంబంధించిన చర్చ ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా ఉంది. ఉదాహరణకు సోషలిజం అనేటువంటి దాని మీద నవంబర్ 15, 19, 1948 ఈ రెండు సందర్భాల్లో కేటీ షా అనేటువంటి ఒక రాజ్యాంగ సభ్యుడు, అతను భారత రాజ్యాంగ మౌలిక స్ట్రక్చర్‌లో, దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్‌లో మనము భారతదేశము ప్రజాస్వామిక రిపబ్లిక్ గణతంత్ర రాజ్యం అని రాసుకుంటున్నప్పుడు సోషలిజం అనే పదాన్ని కూడా పీఠికలో చేర్చాలి అనేటువంటి ప్రతిపాదన చేసిన మాట వాస్తవం. అయితే ఆ సందర్భంగా జరిగిన చర్చలో వాస్తవానికి మనందరికీ తెలుసు, నెహ్రూ కూడా ఒక రకంగా సోషలిజాన్ని మార్క్సిజం చేత ప్రభావితమైనటువంటి రాజకీయ నాయకుడే. సోషలిజం అనే పదం ఉంటే బాగుండని ఆయన ఆయన చాలా ఆకాంక్షించిన వాడే. కానీ కాన్స్టెంట్ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి డిబేట్‌లో భాగంగా నెహ్రూ గాని, అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళిద్దరూ కూడా సోషలిజం అనేటువంటి ఈ పదాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే, మనము రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాలు పాటించవలసినటువంటి విధి విధానాలను మనం ఇక్కడ రూపొందిస్తున్నాం. ఈ రాజ్యాంగ రచన అనేది ఒక భావజాలాన్ని లేదా ఒక భావజాలానికి సంబంధించినటువంటి సమగ్రమైన గ్రంథాలనేమి ఇక్కడ రాయట్లేదు అనేటువంటి ప్రస్తావన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. కానీ అదే సందర్భంలో మొత్తం సభను కూడా ఏ రకంగా కన్విన్స్ చేయగలిగినారు అంబేద్కర్ గారంటే, వాస్తవానికి భారత రాజ్యాంగంలో మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటారు తెలుగులో. అది ఆర్టికల్ 36 నుంచి 51 వరకు చాలా స్పష్టంగా స్వతంత్ర భారతదేశం రాబోయే కాలంలో భారతదేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి ప్రభుత్వాలు పాటించవలసినటువంటి ప్రధాన నియమ నిబంధనలు ఏమిటి? ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్న ఆర్థిక అసమానతను తగ్గించడానికి అనుసరించవలసినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైన, సమగ్రమైన విచారణ, సమగ్రమైనటువంటి రాతప్రతి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లో ఉంది కాబట్టి, మళ్ళా ప్రత్యేకంగా మనము దీన్ని ఒక భావజాలాన్ని మనం సపోర్ట్ చేస్తున్నట్టు ఇందులో సోషలిజం అనే పదం ప్రత్యక్షంగా పెట్టవలసిన అవసరం లేదని చెప్పేసి ఆనాడు సభను కూడా మొత్తంగా అంబేద్కర్ అటు నెహ్రూ ఇద్దరు కన్విన్స్ చేయడం జరిగింది. అందువలన ఈ సోషలిజం అనే పదాన్ని 1950లో మనం ఒరిజినల్‌గా రాసుకున్న రాజ్యాంగంలో
అది పెట్టలేకపోయినారు. పెట్టడానికి అవసరం లేదని భావించింది ఆనాడు సమాజం. అట్లాగే సెక్యులరిజం మీద గూడా రాజ్యాంగ సభలో ఉన్నటువంటి ముఖ్యంగా మత మైనారిటీగా గుర్తించబడేటువంటి ముస్లిం సభ్యులు చాలామంది సెక్యులరిజం అనేటువంటి పదాన్ని చేరిస్తే బాగుంటది. ఎందుకంటే అప్పటికే భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా అటు ముస్లిం లీగు, ఇటు తర్వాత ఎక్స్‌ట్రీమిస్ట్ కాంగ్రెస్ వాళ్ళ ద్వారా దేశంలో హిందువులు, ముస్లింలు 2 వేర్వేరు అనేటువంటి ఒక భావజాలం ప్రధానంగా దేశంలో ఆల్రెడీ విస్తరించున్నది. రేపు స్వాతంత్ర భారతదేశంలో మత మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింలు గావచ్చు, మరే ఇతర బౌద్ధులు గావచ్చు, జైనులు గావచ్చు, వాళ్ళకేమైనా వాళ్ళ హక్కులకు ప్రమాదం వస్తదన్నట్టు కన్సర్న్ వ్యక్తం చేసిన మాట వాస్తవం. వారెవరంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు 1948లో జరిగింది ఈ చర్చ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. విహెచ్ కామత్, మెహమద్ ఇస్మాయిల్, నసీరుద్దీన్ అహ్మద్, ఎంకే మున్షి వీళ్ళు ప్రధానంగా ఈ ఈ ప్రస్తావన తీసుకొచ్చినారు. ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు. కానీ అక్కడ మళ్ళా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ ఏ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్‌గా వారు చాలా విస్తృతమైన వివరణ ఇవ్వడం జరిగింది. వారన్నది ఏంటంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేది మనం చాలా సిస్టమాటిక్‌గా రాసినాము. దాంట్లో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది స్పష్టంగా ఉంది. కాబట్టి ఒకవైపు భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్‌లో ఆదేశిక సూత్రాలు కాదు. ఫండమెంటల్ రైట్స్ అంటే ఈ దేశంలో ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ మతానికి, కులానికి అతీతంగా తనకు నచ్చినటువంటి మత విశ్వాసాలను కలిగి ఉండడానికి, ఆ విశ్వాసాలను చేసుకోవడానికి, వాటిని ప్రచారం చేయడానికి, ప్రతి మతానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అభిప్రాయాలను రక్షించుకోవడానికి స్పష్టమైన హక్కులు ప్రజలకిచ్చిన తర్వాత, మళ్ళీ రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అనే పదాన్ని చేర్చవలసిన అవసరం లేదేమో అని చెప్పేసి వారు సభను కన్విన్స్ చేయడం జరిగింది. తద్వారా వారన్నట్టు దత్తాత్రేయ హొసబిలా గారు గాని, లేదా బీజేపీ వాళ్ళు, లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నట్టు రాజ్యాంగంలో ఏమాత్రం చర్చ జరగకుండా వాటిని పక్కన పెట్టలే. దాని మీద చాలా విస్తృతమైన చర్చ జరిగింది. మొత్తానికి 1950లో వచ్చినటువంటి అందుబాటులోకి వచ్చిన రాజ్యాంగంలో ఇవి లేవు. రెండో ప్రశ్న ఏందనంటే, మరి ఎందుకు 1976లో రాజ్యాంగ సవరణ చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చవలసి వచ్చింది? ఒకటి పెరిఫెరల్‌గా చూస్తే మనకు కనబడేది ఏందనంటే, ఇందిరాగాంధీ తను చేసినటువంటి ఈ ఎమర్జెన్సీని విధించడం ద్వారా ప్రజలల్లో ముఖ్యంగా సామాన్య మానవుల నుంచి మొదలుకుంటే మేధావుల వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజారాశుల నుంచి ఆమె ఎదుర్కొంటున్నటువంటి రాజకీయపరమైన వ్యతిరేకతను మళ్ళీ దాన్ని తగ్గించడం కోసం ఇట్లాంటి ప్రయత్నం చేసింది అనేది కొంతమేరకు వాస్తవం ఉంది. దానిలో పూర్తిగా తీసిపారేయడానికి ఏం లేదు. కానీ వాస్తవానికి కొంచెం లోతుగా ఆలోచిస్తే 1950లో 1948 నుంచి 1950 వరకు దేశంలో ఉన్న పరిస్థితులు అప్పుడే స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 రాజ్యాలుగా విడిపోయింది. ఒకవైపు మతాన్నే బలంగా చేసుకొని ఏర్పడినటువంటి పాకిస్తాన్. ఇంకోవైపు దేశంలో భిన్నత్వం అనేది ఒక అంతర్భాగంగా ఉందని మహాత్మా గాంధీ గాని, నెహ్రూ గాని, అంబేద్కర్ గాని ఒక మాట చెప్పాలంటే ఆనాడున్న అందరు జాతీయ నాయకులకు ఈ సువిశాలమైన భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతులున్నాయి. ఒక రకంగా చాలా ఒక ఒక ప్రత్యేకతతో కూడుకున్న భిన్నత్వం ఉంది. దీన్ని పరిరక్షించడం ఈ దేశ పౌరుల యొక్క బాధ్యత అని నమ్మినారు కాబట్టి, వాళ్ళు రాజ్యాంగాన్ని సాధ్యమైనంత వరకు చాలా న్యూట్రల్‌గా ప్రజల యొక్క హక్కులను కాపాడుతూనే భారత రాజ్యాంగానికి ఒక మతానికో, లేదంటే ఒక కులానికో, లేదంటే ఒక వర్గానికో ప్రతినిధిగా పెట్టకుండా ఒక న్యూట్రల్‌గా మధ్య మార్గంగా తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు. కానీ ఒక 26 సంవత్సరాల తర్వాత దేశం సమాజానికి నేర్పినటువంటి గుణపాఠం ఏంటంటే, ఇన్ని ఉన్నత ఆశయాలతోని భారత రాజ్యాంగం నిర్మించుకున్నప్పటికీ, ఆచరణలో సమాజంలో రావాల్సినటువంటి మానసిక పరిపక్వత రాకపోవడం ద్వారా అనేక మత కలహాలు జరిగినాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ దేశ స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి మహానుభావుడు గాంధీ మహాత్ముడు కూడా ఈ మతం యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఆయన మరణించవలసొచ్చింది. ఆయన్ని చంపేసినారు. ఆ తర్వాత కాలంలో అటు జమ్మూ కాశ్మీర్ విషయంలో నిరంతరము ఈ హిందువులు, ముస్లింల పేరు మీద అనేక రకమైనటువంటి మానసిక సంఘర్షణ జరుగుతుంది. అట్లాగే పంజాబ్‌లో సిక్కులు స్వతంత్ర దేశమే కావాలని కొట్లాడుతున్నారు. ఈ మొత్తం పరిణామ క్రమంలో మతానికి సంబంధించిన విషయంలో ఇంకొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో అనేటువంటి అభిప్రాయం రావడం అనేది దేశవ్యాప్తంగా జరిగింది. 1950 నుంచి 1976 వరకు జరిగినటువంటి ప్రజల యొక్క
రాజకీయ పరిణామ క్రమం మీద చాలామంది పొలిటికల్ సైంటిస్టులు అనేక రకాలుగా రచనలు చేసినారు. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు. భారత రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కేవలము ఈ రాజ్యాంగం ద్వారా ఇప్పటికిప్పుడు ఈ భారతదేశంలో సమానత్వం అంటే కేవలం రాజకీయ సమానత్వం మాత్రం ఇవ్వగలుగుతున్నాము. ఒక మనిషి, ఒక ఓటు, ఒకే విలువ. ఆళ్ళు డబ్బులున్నోళ్ళైనా, డబ్బులు లేనోళ్ళైనా, భూస్వామైనా, రాజులైనా వాళ్ళకొకటే ఓటు. జీతం ఉండే పాలేరుకైనా, మామూలు మనిషికైనా ఒకే ఓటు. ఒకే మనిషి, ఒకే ఓటు, ఒకే విలువ. ఇది సమానత్వం వచ్చింది. కానీ సామాజిక, ఆర్థిక సమానత్వం అనేది మనం సాధించవలసి ఉంది. భారత రాజ్యాంగంలో ఆర్థిక సమానత్వం సాధించడానికి అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు, పాలకులు చేయవలసిన అనేక విధి విధానాలను అందులో పొందుపరుచుకున్నప్పటికీ, ఆనాడు 1947 నుంచి 76 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అనుకున్నంత, ఊహించినంత రాజ్యాంగకర్తలు ఊహించినంత గొప్పగా రాజకీయ పరిపక్వత రాకపోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆర్థిక సమానత్వాన్ని సమకూర్చడంలో వెనుకబడిపోయిన మాట వాస్తవం. అందుకే కదా 1960లో నక్సలైట్ ఉద్యమాలొచ్చినాయి. అనేక కమ్యూనిస్ట్ ఉద్యమాలొచ్చినాయి. ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉండి ఆర్థిక సమానత్వం రాకపోగా ఆర్థిక అసమానతలు మరింత పెరిగిపోయేసరికి ఒక అన్‌రెస్ట్ వస్తున్న మాట వాస్తవం. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల మీద, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య. యువత ఒక తరం వచ్చింది 1950 నుంచి 1976 వరకు చదువుకున్నటువంటి ఒక యువత వచ్చేసింది. వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ లేదు. పారిశ్రామీకరణ జరిగినప్పటికీ రెండవ పంచవర్ష ప్రణాళిక రూపంలో. కానీ యువత భారతదేశ యువత ఆశించినంత ఎంప్లాయ్‌మెంట్ రాకపోవడం, నిరుద్యోగం ఉండడం, పేదరికం మరింత పెరిగిపోవడం వీటన్నిటిని మళ్ళీ సమాజము, రాజ్యము పరిష్కరించవలసిన అవసరం ఉందని భావించడం ద్వారా ఒకవైపు ఎమర్జెన్సీ నుంచి వచ్చినటువంటి ఎమర్జెన్సీ పెట్టడం ద్వారా వచ్చినటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శల నుంచి బయటపడడం కోసం కావచ్చు. అట్లాగే ప్రజల నుంచి వస్తున్నటువంటి కింది స్థాయిలో వస్తున్నటువంటి గ్రాస్ రూట్‌లో నుంచి వస్తున్నటువంటి అనేక సామాజిక ఉద్యమాలను గౌరవించడం కోసం కావచ్చు. మొత్తంగా అణగారిన సమాజం నుంచి వస్తున్నటువంటి అనేక కొత్త ప్రశ్నలకు ఎక్కడో ఒక దగ్గర సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉండే. కాబట్టి సెక్యులరిజం మరియు సోషలిజం అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ చేసి దానిలో చేర్చడం జరిగింది. చేసిన తర్వాత ఏం జరిగింది? మొత్తము భూములను జాతీయకరణం చేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు. కానీ ఆ పద్ధతికి పోలే ఇందిరాగాంధీ. కేవలం బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. తద్వారా బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా జాతిపరమైపోయి, ప్రభుత్వపరమైపోయి మధ్యతరగతి ప్రజలకు, చిన్నకారు రైతులకు, మామూలు ప్రజలకు ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు లోన్ల రూపంలో లేదంటే క్రాప్ లోన్ రూపంలో కావచ్చు, అగ్రికల్చర్ లోన్ల రూపంలో కావచ్చు, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి అప్పుడు బ్యాంకులు అనివార్యంగా ప్రజలకు సహకరించవలసొచ్చింది. కాబట్టి సోషలిజం అనే పదం పెట్టడం ద్వారా జరిగినటువంటిది ఏందనంటే, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదంటే ఆర్థికంగా వెనుకబడ్డటువంటి అందరి ప్రజలకు ఎంతో కొంత మెరుగు జరిగిన మాట వాస్తవం. సోషలిజం అనేది ఒకసారి అంటే బేసిక్ స్ట్రక్చర్‌లో ఒక అంశం చేరిస్తే రాజ్యం దానికి అనివార్యంగా కట్టుబడి ఉండవలసొస్తది కాబట్టి దానివల్ల కొంత ప్రయోజనం కూడా జరిగింది. లౌకికవాదం అంటే ఏమిటి? అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు లౌకికవాదం అంటే మతాతీత రాజ్యం కాదు. మతాలుంటాయి. వాళ్ళ డెఫినిషన్ ప్రకారం ఒకటే మతం ఉండాలి. కానీ వాస్తవానికి కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశము అనేక మతాలకు ఒక నిలువుగా, ఒక పుట్టినిల్లుగా ఉంది కదా! దాన్ని మనం కాదనలేం. కాబట్టి లౌకికవాదం అంటే పరిపాలనలో, అధికారంలో ఉన్నటువంటి రాజ్యానికి వచ్చినటువంటి పాలకులు పరిపాలనలో అధికారికంగా ఏ మత విశ్వాసాలను, మతాభిప్రాయాలను రుద్దకూడదని. న్యూట్రాలిటీ ఆఫ్ ది రిలీజియన్ అనేది పాలనలో ఉండాలని చెప్పడం జరిగింది. ఈ 2 పదాలు చేర్చడం వెనకాల అది ఉంది. అయితే వాస్తవానికి ఒక మాట చెప్పాలిక్కడ. మరి కాంగ్రెస్ పార్టీ లేదా ఇందిరాగాంధీ మాత్రమే తీసుకొచ్చిందంటే 1973లో మనకొక ప్రధానమైనటువంటి కేసు సుప్రీం కోర్ట్‌లో జరిగింది. అది కేశవానంద భారతి కేసు అని చెప్పేసి. సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసులో చాలా సవివరంగా సెక్యులరిజం మరియు సోషలిజం అనేటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని చాలా వివరణ ఇవ్వడం జరిగింది. ఈ వివరణ ఇవ్వడం వెనకాల గూడా నేను ఇందాకే ప్రస్తావించినట్టు స్వాతంత్ర భారతదేశం తర్వాత లేదా భారత రాజ్యాంగం 1950లో అమల్లోకొచ్చిన తర్వాత ఆ 20 సంవత్సరాల కాలంలో భారత సమాజం
ఎదుర్కొన్నటువంటి లేదా భారత సమాజంలో జరిగినటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల యొక్క సారాంశమే కేశవానంద భారతి కేసు యొక్క సారాంశం. ఇవాళ భారత రాజ్యాంగంలో ప్రారంభ దశలో సెక్యులరిజం మరియు సోషలిజం లేవు కాబట్టి వాటిని తొలగించాలనే వాదన ఈ సందర్భంగా ఆలోచించినప్పుడు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి బుద్ధిజీవులు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ మాటకొస్తే భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు అనేక అంశాల ప్రస్తావన లేదు. 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు రాజ్యాంగాన్ని 180 సార్ల కంటే పైపెచ్చే మనం దాన్ని సవరించుకున్నాం. అంటే దాని అర్థం ఏమిటి? సమాజం నుంచి వస్తున్నటువంటి కొత్త ప్రశ్నలకు, కొత్త సవాళ్లకు సమాజము మరింత ప్రజాస్వామీకరించబడడానికి అవసరమైనటువంటి చట్టాల నిర్మాణం జరగవలసిన సందర్భం వచ్చినప్పుడల్లా రాజ్యాంగాన్ని సవరించుకుంటున్నాం. సవరించుకొని సమాజం ఆశిస్తున్నటువంటి లక్ష్యాలను దాంట్లో పెట్టుకొని పరిపాలన తనకు అనుగుణంగా పోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే కదా భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం కూడా పూర్తిగా రిజిడ్ రాజ్యాంగం కాదు మనది. పూర్తిగా లూజ్ ఫామ్‌లో ఉన్నది కూడా కాదు. అంటే సమాజము కోరుకుంటున్న, ఆశిస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, వైయక్తిక జీవితాన్ని సమానత్వం వైపు, స్వేచ్ఛ వైపు, సౌభ్రాతృత్వం వైపు, ప్రజల మధ్య అసమానతలు లేనటువంటి సమాజం వైపు తీసుకుపోవడం కోసం ఈ రాజ్యాంగ సవరణ అనేది ఒక అనివార్యమైన అవసరమైన సమాజం గుర్తించింది. అందుకే రాజ్యాంగ సవరణలు జరిగినాయి. అయితే ఇప్పుడు లౌకికవాదం మరియు సోషలిజం అనేది రాజ్యాంగంలో ఉంటే వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి? అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు గాని, బీజేపీ పాలకులు గాని ఎందుకు ఈ పదాలను చూసి భయపడుతున్నారు? నేను ముందే చెప్పినాను. వాళ్లకు భావజాల పరంగానే, సైద్ధాంతికంగానే భారత సమాజం అనేది లౌకిక మనుడితోనే రాజ్యానికి విచ్చలవిడిగా తన అధికారాన్ని ప్రజల మీద రుద్దడానికి ఆస్కారం ఉండదు. ఉదాహరణకు భారత సమాజం అంతా కూడా హిందూ సమాజం కావాలని బీజేపీ పార్టీ ఆశిస్తుందనుకోండి. లేదా రేపు ఇంకోటి ఏదైనా అధికారంలోకి వస్తే భారతదేశాన్ని అంతా ముస్లిం రాజ్యం చేస్తామంటే రాజ్యాంగం ఒప్పుకోదు. అంటే ఏ పాలకుడైనా తను విశ్వసిస్తున్న, తను నమ్ముతున్న అభిప్రాయాల ప్రకారం మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకే మతాన్ని అవలంబించాలి అని గనుక ఎవరైనా నిర్దేశించదలుచుకుంటే, ఎవరైనా ఒక హిట్లర్ లాగా, ఒక ముసోలిన్ లాగా, లేకపోతే పక్కనున్న పాకిస్తాన్ పాలకుల్లాగా నిర్దేశించాలనుకుంటే లౌకిక రాజ్యం అని రాజ్యాంగ పీఠికలో ఉంది కాబట్టి అది సాధ్యం కాదు. బహుశా మరి దాని కారణంలో నుంచి, దాని నేపథ్యంలో నుంచి బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ లౌకిక పదం అనేది అదేదో విదేశీ పదాలు, ఆ మాటకొస్తే ప్రజాస్వామ్యం అనేది కూడా విదేశమే. రిపబ్లిక్ అనేది కూడా వెస్టర్న్ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నదే. ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న అనేక పదాలకు, అనేక కాన్సెప్ట్స్‌కి ఈస్టర్న్, వెస్టర్న్ అనేటువంటి తేడా ఏం లేదు. చివరగా ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. స్వామి వివేకానందుడు చికాగో మీటింగ్‌లో మాట్లాడుతూ, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రిలీజియస్ సమ్మిట్ అది సభ జరిగింది 1893లో. దాంట్లో చాలా స్పష్టంగా ఆయన ప్రాపంచిక దృక్పథంతో ఉన్నటువంటి యూనివర్సల్ రిలీజియన్ కావాలని కోరుకున్నాడు. ఆయన మొత్తం మాట్లాడినట్టు సారాంశం ఏంటంటే, ప్రపంచంలో కొన్ని వందల వేల మతాలున్నాయి. అన్ని మతాలలో చాలా వరకు మంచి ఉంది. అదే స్థాయిలో మానవ సమాజానికి ఉపయోగపడినటువంటి మూఢ విశ్వాసాలు, లేదా మతం పేరు మీద స్త్రీలను అణిచివేసేటువంటి లక్షణాలున్నాయి. కులం రూపంలో కావచ్చు, లేదంటే భాష రూపంలో కావచ్చు, లేదంటే జాతి రూపంలో కావచ్చు, అనేక అవలక్షణాలున్నాయి. వాటన్నిటిని సంస్కరించుకుంటే ప్రపంచంలో ఈ భూప్రపంచం మీద ఏ మతమైనా చాలా గొప్ప మతంగా రావచ్చు, ఆవిర్భవించవచ్చు అని చెప్పిండు. దాని అనుగుణంగా దాన్ని గనుక పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ లౌకికత అనేది భారతదేశ మౌలిక స్వభావంలో లేదా స్వరూపంలో ఉండడం వల్ల పెద్ద దేశానికి ఏమి నష్టం లేదు. రాజకీయ నాయకులకు ఏమైనా నష్టం అని భావిస్తే చెప్పలేము. ఇంకా సమానత్వం అంటే సడన్‌గా సమానత్వంతోనే కార్ల్ మార్క్స్‌నో, లేకపోతే లెనిన్‌నో, లేకపోతే మావోనో, ఏదో కమ్యూనిస్టులు తర్వాత అంతే దేశం మీద పడి దోసుకు తింటారనే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సమానత్వం అనేది బుద్ధుడు కూడా మాట్లాడింది అదే కదా! లోకాయుతులు, చార్వాకులు, బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, భక్తి ఉద్యమం అంతా మాట్లాడింది అదే సమానత్వమే. సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం. రాజకీయ సమానత్వం అంటే ఒక కామన్ మ్యాన్ అడిగితే పక్కన ఉన్న వ్యక్తికి ఏ రకమైన సౌకర్యాలున్నాడో సుఖంగా జీవించడానికి నాకు కూడా అట్లాంటి అవకాశాలు ఉంటే బాగుండని ప్రతి మనిషి ఆశిస్తాడు.
కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి భౌతిక సంపదనంతా కూడా రోజువారీ మానవ అవసరాలను తీర్చే విధంగా పాలకులు చట్టాలు చేసి సమాజాన్ని అట్లా రూపొందిస్తే సరిపోద్దని చెప్తుంది సమానత్వం అనేది. కాబట్టి సోషలిజం అనుడితోనే అదేదో బయట దేశాల నుంచి జర్మనీ నుంచో, ఇంగ్లాండ్ నుంచో, చైనా నుంచో దిగుమతి చేసుకున్న భావనలా భావించకూడదు. సోషలిజం అనేది ఇంగ్లీష్ పదం. సమానత్వం అనేది భారతీయ భాషలలో, భారతీయ సంస్కృతిలో అది అంతర్భాగంగా కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా ఉంది. అందుకే గదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, పూలే గాని ఇంకా అనేక మంది, చాలా మంది సమానత్వం వైపు సమాజాన్ని తీసుకుపోవాలని మాట్లాడింది. ఈ సందర్భంగా చివరగా అటు బీజేపీ వాళ్ళు గాని, ఇటు కాంగ్రెస్ వాళ్ళు గాని కేవలం ఓట్ల రాజకీయాల్లో భాగంగా ప్రజలను ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా పరిపాలనా వ్యవస్థను ప్రజలు ఆశిస్తున్నటువంటి స్వేచ్ఛాయుతమైన సమానత్వం వైపు, స్వభ్రాతృత్వం వైపు, సామాజిక న్యాయం వైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, మళ్ళీ ప్రజలను ఈ రకమైనటువంటి రాజకీయ ఉచ్చులో బిగించి దేశాన్ని అధోగతి పాలు చేయకుండా వాళ్ళు వ్యవహరించవలసిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం మాత్రమే మాట్లాడేటువంటి పదాలు, భాషల్లో పడి మనం మోసపోకుండా బుద్ధిజీవులు సమాజం ఆలోచించి జాగృతితోని రాజకీయాలను ప్రజా సమీకరించేటువంటి పనిలో ఉండాలని చెప్పేసి విన్నవిస్తూ సెలవు.